భార్య అనుమతి లేకుండా ఆమెతో శృంగారం చేయడం అన్నటువంటిది నేరం కాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యాభర్తల్లో ఆవిడ అలిగితే బుజ్జగించుకోవడం ఇవన్నీ సహజ సిద్ధంగా ఉంటాయి. కానీ అమ్మాయికి ఇష్టం లేదు అని చెప్పినా కూడా మీద పడిపోతున్నాడు అంటూ ఈ మధ్యన కోర్టులకు వెళ్ళేవాళ్ళు గృహహింస కేసులు పెట్టే వాళ్ళకి ఇది రివర్స్ ఆస్పెక్టు. భార్య అనుమతి లేకుండా ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడటం నేరం కిందకి రాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది. భార్యతో అసహజ శృంగారం చేయడం, ఆ తర్వాత ఆమె మరణించడంతో బస్తర్ జిల్లాకు చెందిన వ్యక్తిని 2017లో పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు. మ్యాజిస్ట్రేట్ ఎదుట ఆమె ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా జగదల్పూర్లోని అదనపు సెషన్స్ న్యాయమూర్తి అతనికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ధర్మాసనం విచారించి సోమవారం తీర్పునిచ్చింది. 2013లో ఐపీసీ సెక్షన్ 375కి చేసిన సవరణ ప్రకారం నిందితుడి చర్యను నేరంగా పరిగణించలేమని తెలిపింది. భార్య వయసు 15 ఏళ్లు దాటి ఉన్నప్పుడు భర్త చేసి ఎలాంటి లైంగిక చర్య అయినా అత్యాచారం కిందకి రాదని, ఇక సమ్మతి అనే దానికి ప్రాధాన్యం లేదని వివరించింది. నిందితుడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయమని ఆదేశించింది.